నుంచి కూడా జనార్దన్ రావు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఉమ్, ఇది ఇప్పుడు కాదు, 2023లోనే మేము ప్రారంభించాము జోగి అవును. రమేష్ గారి యొక్క ప్రోద్బలంతో. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా స్ట్రింజెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి అని మేము ఆఫ్ చేశాము. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళా జోగి రమేష్ గారు ఎందుకో నీకు ఒక కొంత డబ్బు ఇస్తాను, విదేశాల్లోకి వెళ్ళి ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో నువ్వు పెట్టుకుందువు కానీ అని చెప్పేసి అని నాకు ధైర్యం చెప్పేసి జోగి రమేష్ చెప్పడంతోనే మేము చేశాము. చివరికి వాళ్ళే పట్టించేసి మేము చూసుకుంటారులే, పైవాళ్ళు చూసుకుంటారులే అని చెప్పాడు అని చెప్పేసి అని జనార్దన్ రావు ఘటనలో చెప్పాడు. కానీ దాని మీద జోగి రమేష్ ఏమన్నాడు, టీడీపీ వాళ్ళే ఉన్నారు దాంట్లో కాబట్టి మా మీద తోసేస్తున్నారు, ప్రభుత్వం విఫలమైపోయింది, ఉమ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిందలేయడానికి ప్రయత్నం చేశాడు. అవును. కానీ టీడీపీ చాలా స్పష్టంగా ఎప్పుడైతే వెలుగు చూసి కేసు నమోదు చేశారో చేసిన వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాలను మనం గుర్తుంచుకోవాలి. తన మన తేడా లేకుండా ఎవరైతే ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారో, అక్రమ మద్యమో లేకుంటే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి కట్టుబడి ఈ సంఘటనలో కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఆయన ముద్దాయిగా పెట్టారు, అన్నీ చేశారు. సరే, కొంత జాప్యం జరిగింది, విదేశాల్లో ఉండటం వల్ల అరెస్ట్ విషయంలో అది కొంత జాప్యం జరిగింది. ఉమ్, ఇక్కడ మనం చూడాల్సింది జోగి రమేష్ గారు చేసిన దేవుడి దగ్గర చేసిన ప్రమాణాలు చూడాలి. ఇక్కడ అంతే కదా. అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి చేతిలో ఏదో అడ్డు పెట్టుకొని దాని మీదేమో ఆరతి కర్పూరం పెట్టేసి ఇదిగో నేను దేవుడి దగ్గర ప్రమాణం చేస్తున్నాను, దమ్ముంటే నారా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ప్రమాణం చేయమండి, ఇక్కడ చేస్తారా, వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో చేస్తారా, రమ్మనండి అన్నాడు. అంటే ఇది నేను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అన్నాడు. ఎస్, పిటిషన్ ఇవ్వండి. ఇప్పుడు ముద్దాయిగా రిమాండ్ ఇచ్చారు కదా, పోలీసు వాళ్ళతో సహకరించి నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధమే అంటారు, నువ్వు అంగీకరించి కోర్టులో. ఎందుకంటే వీళ్ళు బయట నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటున్నారు, మమ్మల్ని పరీక్ష చేయమంటున్నారు, కోర్టు దగ్గరకు వచ్చేటప్పటికి నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బయట నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయడానికి విచారణ సమస్యలకు హక్కు లేదు. న్యాయస్థానంలో ముద్దాయి కూడా అంగీకరించిన తర్వాత మాత్రమే అటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే దేవస్థానాల్లో యొక్క నిర్ధారణలో, న్యాయ నిర్ధారణలో తీర్పులు వచ్చేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, న్యాయమూర్తులు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? ఇవన్నీ తీసేసి డైరెక్ట్ అన్ని స్వామివారి దగ్గరే తీర్పులు చెప్పించేసుకోవచ్చు కదా. ఇవన్నీ ఒక కుట్రపూర్తి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్యపరచడానికి చేసేవంటి ఒక ఎత్తుగడలో భాగంగా దీన్ని మనం పరిగణించాలండి. ఈ రోజు కూడా పోలీసు కస్టడీకి తీసుకుంటే కొత్త విషయాలు వస్తున్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ లో కొత్త విషయాలు వస్తున్నాయి, అలానే బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటే కొత్త విషయాలు వస్తున్నాయి. దీంట్లో స్పష్టంగా ఎవరి పాత్ర ఏమిటి అని చెప్పేసి నిర్ధారించింది కాబట్టి నువ్వు ఎన్నిసార్లు బెయిల్ వేసినా కానీ తిరస్కరించారు జోగి రమేష్. దీంట్లో మనీ ట్రయల్స్ అట్లాంటివి ఏమైనా ఉందా సార్? అంటే ఈ అందేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ డబ్బులు ఏమైనా రికవరీలు కావచ్చు ఇట్లాంటివి? కొంత ఈ యొక్క అక్రమ వ్యాపారం చేయడానికి మనీ సమకూర్చింది, ఇచ్చింది ఆయనే అని చెప్తున్నాడు జనార్దన్ రావు. అవును. ఈ ట్రాన్సాక్షన్ మీద కూడా సిట్టు విచారణ జరుగుతోంది, విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి కాబట్టి అవి వెలుగు చూస్తా ఉన్నాయి. దాంతోనే ఇప్పుడు జోగి రమేష్ అంత రెచ్చిపోయిన వాళ్ళు, ఆయన తరపున రెచ్చిపోతూ మాట్లాడిన వాళ్ళు ఈ రోజున నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. ఏమనుకున్నాడంటే ఇక్కడ ఇలా రెచ్చిపోతూ చెప్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆదుకుంటాడని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు చంపుతాం అని చెప్పి తమ్ముంటే బయటికి రాని ఛాలెంజ్ చేసి ఆ రోజు అధికారంలో ఉంది కాబట్టి ఆ హడావుడి చేసి మంత్రి పదవి పొందావు. అవును. అని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తన మన తేడా లేకుండా ఎవరు చట్ట విరుద్ధంగా వ్యవహరించినా చర్యలు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో నేర రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నేరస్తుల పట్ల, గోండాల పట్ల, అలానే గంజాయి మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడానికి అదే కారణం. తన మన తేడా లేదు. వ్యక్తిత్వ హన్నానికి పాల్పడినా ఎవరిని వదల్లా.
తన పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద వ్యక్తిత్వ హననం చేస్తూ సోషల్ మీడియాలో పెడితే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయించాడు, కేసు కట్టించాడు. ఓకే, రైట్. కాబట్టి నిష్పక్షపాతంగా శాంతి భద్రతలు లేకుంటే ఇలాంటి అరాచకాలు అంటే అక్రమాలు దీంట్లో ఇంకొకటి కూడా ఉంది సార్, ఆ కూటమి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం, అంటే ఈ ప్రభుత్వ హయాంలోనే ఇట్లాంటివి జరిగినాయి అనేది ఇంకోటి ఒక తప్పుడు ఆ విధంగా వీళ్ళు చేసిన అక్రమాలని రాజకీయంగా ప్రత్యర్థుల మీద నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఎవరి కళల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. పాపం మన